నగరంలో వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాలపై జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైడ్రా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర మాన్సూన్ డిజాస్టర్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ ఇబ్బందులు కలగకుండా డిజాస్టర్ టీమ్స్ తో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలర్ట్స్ గా ఉండాలని జోనల్ కమిషనర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో హరిత ఫేస్ టు ఫేస్. జీరో టికెట్లు దాదాపు 200 కోట్లు అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ అయింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు తీసుకొచ్చిన ఫస్ట్ పథకం ఇంత సక్సెస్ అయింది, 200 కోట్ల మంది ప్రయాణించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. అందులో ఆడబిడ్డ ఆశీర్వచనం ఉండాలంటారు. నేను ఈ మంత్రి అయినా మా ప్రభుత్వం ఆడవాళ్ళందరికీ, అక్కా చెల్లెలకు, ఆడబిడ్డలకు 200 కోట్ల ప్రయాణం చేయగలిగినరు. 6,800 కోట్ల రూపాయల విలువది అంటే ఇలా ఆడబిడ్డకు సొమ్ము పెట్టాలంటారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల రుణం తెచ్చుకుంటుందని భావిస్తాను. కొత్త బస్సులకు డిమాండ్ డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తుంది, ప్రయాణికుల నుండి కూడా వస్తుంది. కొత్త బస్సులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఈవీ బస్సులు హైదరాబాద్కి వస్తాయి, కొత్తవి కూడా కొంటా ఉన్నాం. బస్సులకు సంబంధించి గతంలో ఉన్న ఇబ్బందిని, అంటే 10 సంవత్సరాలు కొనకపోవడం వల్ల 15 సంవత్సరాలకే బస్సును తీసేయాల్సిన పరిస్థితులలో బస్సుల రిప్లేస్మెంట్ జరుగుతుంది. కొత్తవి కూడా వస్తాయి, కానీ డిమాండ్ ఉన్నమాట వాస్తవం. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆర్టీసీ సంస్థలో ఉద్యోగుల భర్తీ అనేది ఎంతవరకు వచ్చింది? మీరు కాంట్రాక్ట్ బేస్ కూడా కాంట్రాక్ట్ కాదు, 3,000 ఉద్యోగాలకు సంబంధించిన గతంలో కేటగిరేషన్ వల్ల కొంత ఆగింది. అది క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోతుంది. కొత్త కండక్టర్ కూడా 1500 నోటిఫికేషన్ మళ్ళీ గవర్నమెంట్ అప్రూవ్ ఇస్తూ ఉంది. సార్, హైదరాబాద్ సంబంధించి ఇక్కడ వరదలు, వర్షాలు వచ్చినప్పుడు చాలా ముంపు ప్రాంతాలను క్లియర్ చేస్తామన్నారు. దానికి సంబంధించి మీరు తీసుకున్న లేటెస్ట్ యాక్షన్స్ ఎంతవరకు వచ్చాయి సార్? ఈ రోజు కూడా టెలికాన్ఫరెన్స్ చేసినాం. హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, హైడ్రా, హెచ్ఎండిఏ అండ్ మెట్రో వాటర్ వర్క్స్ అందరితో రివ్యూ చేసినాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా కలిసి సమన్వయంగా 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ను, ఇది సంవత్సరాల తరబడి ఉంది, ఒక్కటే సంవత్సరం పోయేది కాదు. వీఆర్ డూయింగ్. ఓకే సార్, అంటే లాగింగ్ పాయింట్స్ దగ్గర మీరు మెయిన్గా కొత్తగా తీసుకుంటున్నారు కదా, ఎట్లా? 4-5 ట్యాంక్స్ కట్టినాం. అట్లనే అన్ని కట్టాల్సి ఉంది. ఒకటేసారి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వరుస వారీగా క్రమ ప్రకారంగా వాటి అన్నింటినీ పరిష్కారం చేస్తాం. ఎస్, మొత్తంగా అయితే ఇటు ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, దాంతోపాటు ఉద్యోగుల రిక్రూట్మెంట్ పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసిందని. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ వరదలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత V6 న్యూస్, హైదరాబాద్.